मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जा। Hi guys, hello, welcome to my channel. This is Cinema Ready. Channel 500 members could reach అయిపోయారు. అందరికి థ్యాంక్ యూ ఫర్ ద 500 మెంబర్స్. ఫస్ట్ ల్యాండ్మార్క్ అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయాం కదా, షూట్కి కూడా సరిగ్గా ఏం వెళ్ళట్లేదు. మనది ఎడిటింగ్ జరుగుతుంది, ఒక ప్రాజెక్టు మంగంపేట అనే ప్రాజెక్ట్ ఎడిటింగ్ జరుగుతుంది. అది చూసుకోవడంలోనే టైం సరిపోతుంది. దట్స్ వై వీడియోలు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నా. సారీ ఫర్ దట్ ఆల్ ఆఫ్ యూ. చూసుకోండి, ఈరోజు వీడియో ఏంటంటే Blackmagic 6K Pro. Blackmagic 6K Pro ఈ కెమెరా ఎందుకు అంటే, ఇది కొంచెం FX3 వైజ్ కెమెరా, ఫిలిం కెమెరా కాబట్టి దీన్ని చేద్దామని వచ్చింది ఈరోజు. వచ్చి దీనికి సిగ్మా లెన్స్లు ఉన్నాయి మన దగ్గర. 24, 35, 50, 85, 100 ఆ 4, ఒక 135 కూడా ఉంది. 5 లెన్స్లు ఉన్నాయి. ఈ కెమెరా స్పెషల్ ఏంటంటే 6Kలో రికార్డ్ అయింది, స్క్రీన్ వైజ్ బాగుంటుంది. దట్స్ వై Blackmagic 6K Pro తీసుకున్నాం. వచ్చి ఒక వైజ్గా బిగినర్ కెమెరామ్యాన్లకు వచ్చి నేను సజెస్ట్ చేస్తాను. బిగినర్ కెమెరామ్యాన్లకు మంచిగా ఉంటుంది. మీకు రిగ్ అయినా వచ్చి గింబల్ అయినా ఏదైనా కూడా మ్యాక్సిమం మీకు వర్కౌట్ అయ్యిద్ది, బెటర్గా ఉంటుంది ఈ కెమెరా. ఇంకొచ్చి లెన్స్లు వచ్చి మనకు 24 సిగ్మా లెన్సులు చాలా సూపర్గా ఉంటాయి. ఇవి కూడా కొత్త లెన్స్ అనేవి 1.5. అపాచర్ వచ్చి 1.5 నుంచి 22 దాకా ఉంటుంది అపాచరు. ఫోకస్ లెన్స్లు మ్యాక్సిమం 1 feet to 100 feet మనం తిప్పుకోవడమే. సిగ్మా లెన్సులు చాలా బాగుంటాయి. ఇది వచ్చి మన దగ్గర 24mm, ఇది వచ్చి ఒక 50mm, ఇది వచ్చి 65, ఇది వచ్చి 16mm, సారీ 16mm, ఇది వచ్చి 135mm. చాలా పెద్ద బిగ్ లెన్స్, చాలా టైట్ వాడడానికి 135 వాడతాయి. అందరికీ తెలిసింటుంది టైట్ 135mm వస్తాయి. ఇది మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి 50mmలో ఉంది. సిగ్మా లెన్సులు చాలా బాగుంటాయి. దీనికి నేను అనుకున్నాను ఏ లెన్సులు అయితే తీసుకోవడం బెటర్, CP3, CP2 అన్నీ చెక్ చేశాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఈ కెమెరాని ఎట్లా వాడతాను మీరు అనుకోవచ్చు. నేను హ్యాండిలే వాడతాను మ్యాక్సిమం. నేను స్టాండ్లో వేసి ఇదంతా స్టాండ్లు అంటే నాకు కొంచెం అలర్జీ టైపు. స్టాండ్లు ఎక్కువ వాడాను నేను. మ్యాక్సిమం నేను రిగ్గులు వేసుకొని వాడుతున్నాను. ఎందుకంటే నేను ఇది ఒక రిగ్గు డిజైన్ చేయించుకున్నాను బయట నుంచి. దట్స్ వై ఆ రిగ్ కూడా బాగుంటుందని చూడడానికి మ్యాక్సిమం ఆ రిగ్ కూడా డిజైన్ చేసుకున్నాను. దాంట్లో కూడా మీకు కెమెరా వేసి చూపిస్తాను ఎట్లా ఉంటుందని. చూద్దామా? రికార్డ్ చేయాలి. ఇదే మనం కస్టమైజ్ చేసుకున్న రిగ్. దిస్ ఈజ్ నాకైతే కానీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మామూలుగా నేను హ్యాండిల్ షాట్లు ఎక్కువ తీస్తాను కాబట్టి ఈ రిగ్గు మేము డిజైన్ చేయించుకున్నాం ఇక్కడ హైదరాబాద్లో. ఇంకొచ్చి ఇది వచ్చి 3.5mm, 3.5mm అంటారు, 3mm ఎల్ఎంకి అంటారు దీన్ని. ఇది వచ్చి దీనికి ఈ రిగ్ మొత్తం 3/16 అంటారు దీన్ని. 3/16 ఎల్ఎంకి ఇది. ఈ మొత్తం రిగ్గు అంతా ఇదే ఉంటుంది, ఈ స్క్రూలో ఉంటాయి కాబట్టి ఇది ఒకటి కొనుక్కొని పెట్టుకున్నాం. దట్స్ వై దీనికి ఒకటే బోల్ట్ ఉంటుంది. చాలా బోల్ట్లు ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు చేతిలోనే పట్టుకుంటాం కాబట్టి బోల్ట్లు ఎక్కువ ఏం అవసరం లేదు. అందుకని నేను మ్యాక్సిమం ఒకటే బోల్ట్ యూజ్ చేస్తాను.
ఇట్లే యూజ్ చేస్తాం మ్యాక్సిమం. కెమెరాలో మనం స్టాండ్లు వేసి యూజ్ చేసే రకం అయితే కాదు. దట్స్ వై మ్యాక్సిమం ఇట్లే యూజ్ చేస్తాం. మ్యాక్సిమం రిగ్ సెటప్ అయితే ఇట్లే యూజ్ చేస్తాను. చూడడానికి ఎట్లుంది? చాలా బాగుంది కదా. సూపర్. పండుగ ఎంజాయింగ్ లైఫ్. కట్ చేసి ఇంకా బ్లాక్ మ్యాజిక్ లేనిపోయిన బొక్కలన్నీ ఉంటాయి. ఆ బొక్కలన్నీ చూసి మీరు ఏమైనా భయపడతారేమో. అవన్నీ ఏం లేదు, మొత్తం తీసి దోపేయడం. వైర్లు ఎన్ని ఉంటాయి అన్నీ, అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకొచ్చి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉన్న బొక్కలన్నీ, సారీ, ఈ బొక్కల్లో ఏమేమి దొరకాలంటే ఇప్పుడు ఇది మైక్ది. ఇంకా మైక్ మీకు ఇదిగో మైక్ ఆల్రెడీ చూపించాను కాబట్టి రఫ్గా ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఆ రిగ్లో పెడితే చూపించడానికి కుదరదు. మైక్ సింబల్ ఉన్న చోట మైక్ ఇన్సర్ట్ చేయాలి. రోడ్ మైక్ ఇన్సర్ట్ అయిపోయిందా? ఇది వచ్చి హెచ్డిఎంఐ. హెచ్డిఎంఐ అంటే దేనికి యూజ్ చేస్తుంది? ఆల్రెడీ ఎల్సిడికి అని చెప్పాను. ఇది హెచ్డిఎంఐ పోర్టు. దిస్ ఈజ్ ఫర్ యూజ్ ఇన్ టాప్ ఎల్సిడి. హెచ్డిఎంఐ మానిటర్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యిద్ది. ఇది టైప్ సి స్టోరేజ్కి. ఇది వచ్చి మీకు బ్యాటరీ 12 volts ఆల్రెడీ మీకు పెట్టి చూపించాను. ఇంకా ఆడియో ఇన్, ఆడియో అవుట్. మీకు ఏమన్నా ఎక్స్టర్నల్ ఈ టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటే మీ దగ్గర అవి పెట్టుకోవచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇదే ఎక్కువ. ఇంకా బొక్కలన్నీ క్లియర్ అయ్యి కాబట్టి అవన్నీ మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. ఇంకొచ్చి మీకు బటన్స్ వచ్చి దీనికి బెస్ట్ వచ్చి ఎన్డి ఫిల్టర్స్ ఉంటాయి. ఎన్డి ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ టాప్లోనే ఎన్డి ఫిల్టర్స్ ప్లస్ మైనస్ అని కనిపిస్తుంది. మీకు చూపించడానికి కూడా ఏం కనపడిందా? టాప్లో ఉంటాయి కాబట్టి మీకు ఇప్పుడు ఎన్డి మైనస్ కొడితే ఇక్కడ షిఫ్ట్, ఇక్కడ ఎన్డీలు పడినట్లు. ప్లస్ కొడితే ఇక్కడ 2 స్టాపులు కనబడుతున్నాయా? మళ్ళీ ప్లస్ కొట్టినాం అనుకో 4 స్టాపులు వస్తాయి. మళ్ళీ ప్లస్ కొట్టినాం అంటే 6 స్టాపులు వస్తాయి. దీంట్లో మ్యాక్సిమం 6 స్టాపుల దాకానే ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువ ఆశించిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న కెమెరా కాబట్టి. దీనికి ఇన్బుల్ట్ ఎన్డీలు ఉండడం వల్ల చాలా బెటరు. మీకు తీసేయాలంటే మైనస్ నొక్కితే ఇది క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్ అని ఆప్షన్ కూడా పడుద్ది. కొంచెం క్లోజ్ పెడదాం. ఇక్కడ మీకు క్లియర్ అని ఆప్షన్ కూడా పడుద్ది. క్లియర్, దిస్ ఈజ్ ద క్లియర్. ఎన్డీలు వేసుకోవడం అయితే ఇది. ఇంక ఈ బటన్లు అయిపోతే ఇక్కడ వచ్చి మీకు ఇది వచ్చి పర్ఫార్మెన్స్ బటను. ఇది మీకు ఆటో ఫోకస్ లెన్స్లు వేసుకున్నప్పుడు వేస్తే ఇది నొక్కితే అక్కడ ఒక చోట మీకు ఫోకస్ అవుద్ది. ఇది వచ్చి జూమ్ చేసుకునే బటన్. ఇది వచ్చి హెచ్ఎస్ఎఫ్. ఈ బటన్ గురించి కూడా నాకు తెలియదు సరిగ్గా. ఇది నొక్కితే మీకు ఫ్రేమ్స్లో మ్యాక్సిమం ఎన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చో అన్ని ఫ్రేమ్స్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్లో ఎన్ని ఫ్రేమ్స్ కావాలి ఇవన్నీ మీరు పెట్టుకొని ముందుగానే చూసుకోవాలి, లేదంటే కానీ దెబ్బ అయిపోతారు. ఇంకొచ్చి దీంట్లో ఆప్షన్లు ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్ ఈ 3వ బటన్ వచ్చేది. ఇంకా బ్లాక్ మ్యాజిక్ ప్రో ఎన్డీస్ బటన్స్ గురించి చూసుకుంటే దీనికి లేనిపోయిన బటన్లన్నీ దీనిలోకే ఉంటాయి. ఇది వచ్చి ఎన్డీ ఫిల్టర్ బటను. ప్లస్ కొడితే పడుద్ది, మైనస్ కొడితే ఎగిరిపోద్ది. ప్లస్ కొట్టినాం అనుకో 2 స్టాపులు, 3 స్టాపులు, 4 స్టాపులు ఉంటాయి. మ్యాక్సిమం మీరు మీ లైటింగ్ని బట్టి, మీకు ఉన్న హార్స్ లైట్, డే లైట్, వామ్ లైట్ని బట్టి, డే లైట్ని బట్టి వేసుకోవచ్చు. మైనస్ కొడితే తీసిపోద్ది, ప్లస్ కొడితే ఎగిరిపోద్ది. ఇప్పుడు ప్లస్ కొడితే ఇన్ అయ్యిద్ది, మైనస్ కొడితే అవుట్ అయ్యిద్ది. ఇప్పుడు ప్లస్ కొట్టం కానీ ఇప్పుడు క్లియర్లో ఉంది. ప్లస్ కొడితే ఇన్, 2 స్టాప్స్ ఇన్ అయ్యిద్ది. ఇంకోసారి ప్లస్ కొడితే 4 స్టాప్స్ ఇన్ అయ్యిద్ది. ఇంకోసారి ప్లస్ కొడితే 6 స్టాప్స్ ఇన్ అయ్యిద్ది. ఇంకా స్టాప్స్ అంటే ఏంటంటే ఒక గ్లాస్కి ఒక థిక్నెస్ని బట్టి ఆ స్టాప్స్ని కట్ చేస్తారు. దాంట్లో మీకు 369 PL అట్లా 369, 1.2, 1.8 అట్లా చాలా ఉంటాయి. అది ఈసారి పెద్ద కెమెరాలు ఎక్కడైనా చూసినప్పుడు అవన్నీ దానికి డిఫరెన్స్ చూపిస్తాను. ఇంకొచ్చి ఇక్కడ వచ్చి మీకు ఇది వచ్చి పర్టికులర్ బటన్, జూమ్ బటన్, హెచ్ఎఫ్ఆర్ అనేది నాకు తెలియదు. ఇది కూడా జూమ్ బటనే. ఇది వచ్చి మీకు ఆప్షన్లు పెట్టుకోవడానికి ఈ సెటప్స్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉన్న బటన్ ఇది. ఇంకొచ్చి ఇది వచ్చి ప్లేబ్యాక్ బటన్. మనం తీసేస్తే ప్లేబ్యాక్ బటన్ నొక్కితే కార్డ్ పెట్టలేదు కాబట్టి ప్లేబ్యాక్ కాదు, కార్డ్. ఇది వచ్చి ప్లేబ్యాక్ బటన్. ఇంకొచ్చి మీకున్న బటన్స్ ఏమంటే ఇక్కడ వచ్చి 3 ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఆఫ్, ఆన్. ఇంకొచ్చి ఇక్కడ ఫంక్షన్ బటన్లు 3 ఉంటాయి.
దీంట్లో మీరు ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఏ ఫంక్షన్కి ఏమేమి కావాలో మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చి ఐఎస్ఓ బటన్, వైట్ బ్యాలెన్స్, షటర్. ఐఎస్ఓ, వైట్ బ్యాలెన్స్, షటర్ 3 బటన్లు. ఇది వచ్చి ఫోటో, ఇది కూడా ఫోటో మీకు ఫోకస్ ఎక్కడుందో చూసుకోవడానికి బటన్ నొక్కితే చూపిస్తుంది. ఇది వచ్చి రికార్డింగ్ బటన్. ఇక్కడ ఒక వీల్ ఉంటుంది. వీల్ వచ్చి మీకు ఇది నొక్కితే షట్టర్ ఆపరేట్ అయ్యిద్ది. దీనికి ఉన్న బటన్లు అయితే ఇంతే, ఇంకా దీనికి మించి బటన్లు ఏం లేవు, అంతే. ఇక్కడ వచ్చి బ్యాటరీ, చిన్న బ్యాటరీ వేసుకోవడానికి, అది మినీ బ్యాటరీ ఆన్ అండ్ ఆఫ్ వేసుకోవడానికి ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఇది ఇటు లాగి ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ అయిందా, బ్యాటరీ నొక్కగానే బయటకు వస్తుంది. ఇది స్టాండ్ బై బ్యాటరీ అనమాట, అందుకంటే ఎక్కువ ఏం యూజ్ అవ్వదు. ఇది ఓన్లీ స్టాండ్ బై బ్యాటరీ. వేసేసి డోర్ వేసేస్తే అయిపోద్ది. అది స్టాండ్ బై. లెన్స్ చేంజ్ చేసుకోవడం అయితే ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది, నొక్కి తిప్పి బయట పెట్టుకోవడమే. లెన్స్ చేయడం కూడా మీకు చూస్తాను. సెన్సార్ వచ్చి దీనిది గ్రీన్ కలర్లో ఉంటుంది. సెన్సార్ మీకు ఇండికేటర్ చూపించడానికి ఇక్కడ సెన్సార్ పిన్స్ ఉంటాయి. ఈ రెడ్ కలర్ బటన్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని మీకు లెన్స్కి ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది. లెన్స్కున్న రెడ్ కలర్ దాన్ని దీనికి యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ చేస్తే లెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూర్చుంటుంది. దానికి ఒక సౌండ్ కూడా వస్తుంది. మీకు టేస్ట్ చూపిస్తాను. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రెడ్ను మ్యాక్సిమం ఒకటే చోటు పెట్టాలి. మీకు క్లిక్ అని సౌండ్ వస్తుంది. క్లిక్ అని సౌండ్ వచ్చినప్పుడు మీకు లెన్స్ లాక్ అయినట్టు ఉంటుంది. వచ్చి మీకు నాకు ఈ లెన్సులు ఎందుకు ఇష్టం అంటే మ్యాక్సిమం కొత్త లెన్సులు చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇదంటే ఫుల్ క్లోజ్ 22, అలా ఓపెన్ అయిపోతే మీకు 1.5 వస్తుంది. ఇది 1.5, ఇది వచ్చి 22 ఎక్స్పోజర్ అనమాట. ఇది వచ్చి ఫుల్ క్లోజ్ ఓపెన్. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाए।